బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా వీణ అర్హత కోల్పోతుంది. అందుచేత అప్పుడు కంపెనీకి వీణకి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ విషయం వీణకు తెలుసా అమ్మా? తెలీదు. ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. హలో, నమస్తే అత్తయ్య. ఫార్మాలిటీస్ తర్వాత ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను వీణ. ఇంకో 48 అవర్స్లో నువ్వు కంపెనీ ప్రాబ్లంని సాల్వ్ చెయ్యలేకపోతే కంపెనీ రూల్స్ ప్రకారం నిన్ను బోర్డ్ మెంబర్గా తొలగించడమే కాకుండా కంపెనీకి నీకు ఎలాంటి సంబంధం ఉండదు వీణ. నువ్వు ఏం చెయ్యాలనుకున్నా ఈ 48 అవర్స్లోనే చెయ్యాలి వీణ. అలాగే అత్తయ్య. తెలియక చేసిన చిన్న తప్పు ఈ పరిస్థితికి తీసుకొస్తుందని వీణ కూడా ఊహించుండదమ్మా. పాపం వీణ తలుచుకుంటేనే జాలేస్తోంది. తన పరిస్థితి చూసి జాలిపడ్డం తప్ప మనం ఏం చెయ్యలేం కార్తీక్. గాడ్, ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం. దీని నుంచి బయటపడ్డానికి వీణకి ఒక్క అవకాశం వస్తే చూడాలనుంది కార్తీక్. నువ్వీ జాగ్రత్త మా అన్నయ్యకి బలమైన ఆహారం పెట్టే దాంట్లో చూపించుంటే ఇప్పుడు ఇలా నరాల వీక్నెస్ వచ్చేది కాదుగా. నువ్వు మాత్రం బాగా తిని దిట్టంగా ఉన్నావు. భాగ్యం నన్ను ఎంత మాటంది. నేను ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదా? నేనొక్కదాన్నే బాగా తిని దిట్టంగా ఉన్నానంటుందా? నా మీద తనకి ఎందుకంత కుళ్ళు? బాగుండాలని ప్రతిరోజు పూజలు చేస్తాను. ఆయనకేం కావాలో ప్రతి క్షణం కనిపెట్టుకుని ఉంటాను. ఆయనకి ఇష్టమైనవి చేసి పెడతాను. ఇవన్నీ తెలిసి కూడా ఎందుకలా అంది? వీణను కూడా ఆడిపోసుకుంది. ఉన్నట్టుండి భాగ్యం ప్రవర్తనలో ఎందుకింత మార్పు వచ్చింది? నగలు నగలు ఎంత ముద్దొస్తున్నాయో. అయ్యో, బట్టలు సర్ద పనిలో పడి కుక్కర్ పెట్టిన సంగతి మర్చిపోయాను. మాడిపోయిందో ఏంటో. అయ్యో, వెళ్ళు పార్వతి, వెళ్ళు. నీ నగలు నేను సర్దుతానుగా. బుజ్జిముండ ఎంత ముద్దొస్తుందో నా మొహమన్న. ఈ నగ వేసుకుంటే నీలో లక్ష్మీ కళ ఉట్ట పడుతుంది భాగ్యం. అయినా ఈ నగలన్నీ ఆ మొద్దు మొహం దానికి అస్సలు బాగోలేవు.
నేను నొక్కేస్తాను. అమ్మో, పార్వతి ఇప్పుడు నన్ను చూస్తే ఎవరూ లేనప్పుడు గదిలోకి ఎందుకు వచ్చావంటుంది. ఈ నెక్లెస్ తీశానని తెలిస్తే పరువు పోతుంది. పార్వతి కంట పడకుండా దాక్కుంటాను. నెక్లెస్ లేదేంటి? అరే, ఇక్కడ దాక్కున్నావేంటి భాగ్యం? ఈ నెక్లెస్ నీ దగ్గర ఉందేంటి? ఏం లేదు పార్వతి, ఇటుగా వెళ్తూ నగలు బయట ఉండడం చూశాను. కొత్త మోడల్ నెక్లెస్ బాగుంది, ఇలాంటిదే నేను చేయించుకుందాం అనుకుని అద్దంలో చూస్తున్నా. ఇంతలో ఏదో శబ్దం అయితే ఏంటా అని ఇలా చూడ్డానికి వచ్చాను. ఇంతలో నువ్వొచ్చావు. అబద్ధం. నెక్లెస్ దొంగతనం చేసి నాకు దొరకకుండా ఇక్కడ దాక్కున్నావు. ఇదే నిజం. అంత మాట అన్నావేంటి పార్వతి? నేను దొంగతనం చేశానా? మతుండే మాట్లాడుతున్నావా? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. ఇలా దాక్కునేది దొంగలే భాగ్యం. ఈ వయసులో నీకు ఇదేం పాడు బుద్ధి? నన్ను నన్ను దొంగ అంటావా? నాకేం కర్మ పట్టింది పార్వతి? నేనేమైనా గతిలేందన్నా? అన్నయ్య ముందు నేను నిన్న మాటల్ని మనసులో పెట్టుకుని ఇలా అవమానిస్తావా? అన్నయ్యకి చెప్తానుండు. ఆగు. తప్పు చేసి దబాయిస్తావేంటి? ఇది చాలదన్నట్టు ఆయనకి ఇవన్నీ చెప్పి మనశ్శాంతి లేకుండా చేస్తావా? ఇప్పటికే అయిన స్ట్రైక్ వల్ల పని ఆగిపోయిందన్న టెన్షన్లో ఉన్నారు. దయచేసి అలాంటి పొరపాటు చేయకు. ఈ మధ్య నీ మాటలు చేతలు అన్నీ నన్ను వీణని బాధ పెట్టేలా ఉన్నాయి. ఆయన ముందు గొడవెందుకులే అని ఊరుకుంటున్నాను. మాట అనట్లేదు కదా అని రెచ్చిపోతున్నావు. ఇంటి ఆడబడుచుననే గౌరవం లేకుండా నిందలు మోపి అవమానిస్తున్నావు పార్వతి. గౌరవం ఇచ్చాను కాబట్టే తప్పు చేసిన మాటలతో సమాధానం చెప్తున్నాను. లేదంటే 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 ఏం చేస్తావు? నిజం చెప్పిన అపార్థం చేసుకున్నావంటే నా మీద నీకున్న కక్ష ఏంటో తెలుస్తుంది. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను. ఈ భాగ్యం వల్ల ఇంకెన్ని గొడవలు జరుగుతాయో ఏంటో.